లాభం లేదు సంధ్య. ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందాం. ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఎలా వెళ్తాం? సంధ్య 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 ఏం జరిగింది? వచ్చావా బాబు? స్పృహ పడిపోయింది. చూడండి, గాలివాన ఇప్పట్లో తగ్గట్లేదు. ఈ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. అదండి, మా ఇంటికి వెళ్దాం. లేదమ్మా, మందు తాకు. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మాధవ్ బాబు గారి ఇంట్లో. ఆయన ఇంట్లోనా? ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? మనం రాలేదమ్మా, ఆ మాధవ్ గారే తీసుకొచ్చారు. గాలివానలో కుట్టుకుపోకుండా మనల్ని కాపాడారు. అత్తయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. పద. అంజా, ఎక్కడికి? మనతో నుంచి కదలకూడదని డాక్టర్ చెప్పారు. పైగా ఉన్న కొంప కాస్త కూలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళదామంట? ఎక్కడికైనా సరే, కానీ ఇక్కడ మాత్రం వద్దయ్యా. సంజా, ఏమిటా మొండితనం? నీకు కాస్త జ్వరం తగ్గని అలాగే వెళ్ళిపోదాం. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. ఇదిగో మంచి తీసుకో. అలా చూస్తావే, తీసుకో. డాక్టర్ చెప్పారుగా, తీసుకో. అలాగే బాబు. అత్తయ్య, ఆ బాబు ఎవరు? ఆయన కొడుకట. ఆయన కొడుక? ఏమిటోనమ్మా, పెళ్లి కాలేదంటారు. మరి ఆ బాబు తల్లి ఏ గంగలోనే దూకుంటుంది, గురు పోసుకుని చచ్చుంటుంది. లేకుంటే జీవోత్సవం వల్ల ఏ మూలో పడుంటుంది. చలపతి, అయ్యగారు వచ్చేసారు. పోలీసులు విడిచిపెట్టేశారంటారా ఆయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేశారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చాను. మళ్ళీ ఏ క్షణంలో వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నామతిమండ, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయి ఉంటాయి. ఒక్క నిమిషాలు తెస్తా. చలపతి, అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బు అండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికల్లో దాచిపెట్టుకుని. డబ్బా నాక? మీరిచ్చా? ఏమండి, మీరు ఏమన్నా కలవరిస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా, లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మావిడి కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ, మీరు జైలుకు వెళ్లే రోజున కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లు కావన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిల్లు దొడ్డిదని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్తకాయతాలను. చెత్తకాయతారా? మీరు చేంజ్ చేసుకున్నారంటే మాట తగ్గదు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం. ఇవ్వక విడిచిపెడతామా? అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు. ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరే అక్కర్లేదు. ఇవిగో తాళం చేసి. సంజా, ఏ సంజా. బాబు, ఇలారా. అలా పిలవకూడదు, ఏ? తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే? అమ్మంటే చాలా మంచిది. నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ, మా బాబు చాలా మంచివాడు. నాకు ముద్దు పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా?
ఎవరు? సంజ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేసావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజన తప్పు అమ్మా అనాలి. వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళు పో. అమ్మా అమ్మా అమ్మా, నాన్నని కొట్టావా? అమ్మా అమ్మ ఎవరు బాబు? నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టి. అమ్మ కొట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. చూడు ఈ బొమ్మలు చూడు. ఇదిగో ఈ గుర్రం చూడు బాబు. గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు అధికారం ఉంది. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు. దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నావు, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను చూడు. వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంతా బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివి. మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అదిగో. వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి, మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు. మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారు బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంజా, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేదా కరెంట్ పోసుకుందిగా? వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు. ఏంటండి ఇవన్నీ? ఇదా? ఇవాళ దీపావళి కదూ. టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేమిటండి? ఇదా అత్తయ్యకు, నీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్ళి వాడికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేనే చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పన్నారు. నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు. పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా, కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు. నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు, నా మాట వినవు? అమ్మా, నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంజ. వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి.
తీసుకోక. తీసుకో అమ్మా. ఎందుకు కొట్టావా? ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టుకొట్టావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సత్య, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు, అంతా సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా. ఏడవు ఏడవు బాబు, ఏడవుకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు. మా అమ్మ మంచిది.